జై భారత్ రాజశాలు తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, దయచేసి నేను చేస్తున్నటువంటి వీడియోలు 10 మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాను. ఒక సమాచారాన్ని సేకరించి వీడియో చేయటానికి చాలా కష్టపడవలసిన అవసరం ఉంది, కష్టపడుతూ ఉంటాం. కాబట్టి ఒక మంచి మెసేజ్ని సమాజంలోకి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తప్ప అంతకన్నా ఏమీ కాదు. దీనివల్ల మాకు వచ్చేది ఏమీ లేదు. కాబట్టి దయచేసి ఖచ్చితంగా దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఈ సమాచారాన్ని 10 మందికి చేరేలా చూడమని చెప్పేసి కోరుతున్నాం. ఈనాడు పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి దారుణాన్ని మనం చూసినట్లయితే, జూనియర్ డాక్టర్ మీద జరిగినటువంటి అగత్యం కానివ్వండి, అక్కడ జరిగే సంఘటనలు ఇప్పుడే కాదు, మమతా బెనర్జీ అక్కడికి వచ్చినప్పటి నుంచి అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు, అనేక రకమైనటువంటి సంఘటనలు, అత్యాచారాలు, హత్యలు లెక్కలేనటువంటి జరుగుతూ ఉన్నాయి. అది ప్రత్యేకంగా ఏదైతే పశ్చిమ బెంగాల్ ఏదైతే ఉన్నదో గొప్ప వీరుల్ని కన్నటువంటి గడ్డది. అనేక మంది స్వతంత్ర పోరాటంలో ముందుండి పనిచేసినటువంటిది పశ్చిమ బెంగాల్ యొక్క వారసులు. కాబట్టి అటువంటి గడ్డ మీద కమ్యూనిస్టులు, కొన్నాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, తర్వాత కమ్యూనిస్టు వాళ్ళు రాజ్యమేలి ఆ రాష్ట్రాన్ని ఒక పేద రాష్ట్రంగా తయారు చేసి, అక్కడ పశ్చిమ బెంగాల్ని, బంగ్లాదేశ్ నుంచి, అలాగా మయన్మార్ నుంచి, రకరకాల దేశాల నుంచి అనేకమైనటువంటి మందిని, రోహింగ్యల్ని, ముస్లింల్ని ఆ దేశాల నుంచి వలస వచ్చిన వాళ్ళందరినీ ఆ రాష్ట్రంలో డంపింగ్ చేసి వాళ్ళకి అక్కడ ఓట్ల హక్కులు కల్పించడం కానివ్వండి, అనేక రకాలుగా వాళ్ళకి పౌరసత్వాన్ని ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ఆనాడు కమ్యూనిస్టులు, ఈనాడు మమతా దాకా ఇదంతా జరుగుతూ అక్కడున్నటువంటి హిందూ సమాజం మీద అగత్యాలు చేయిస్తూ వీళ్ళ పరిపాలన సాగిస్తూ అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి దీన్ని కనీసం ఈ దేశంలో పాలకులు ఎవరు కూడా దాన్ని ఖండించకపోవటం, అక్కడ జరిగినటువంటి ఈనాడు ఎలక్షన్ ముందర కానివ్వండి, ఎలక్షన్కి ముందు కానివ్వండి, ఎలక్షన్ తర్వాత కానివ్వండి, ఈ మమతా బేగం చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి హిందువుల ఇళ్ళు తగలబెట్టించడం, హిందూ స్త్రీల్ని రోడ్డు మీద పెట్టి అత్యాచారాలు చేయించడం కూడా సంఘటన చేసినటువంటిది ఈ యొక్క మమతా బేగం. ఒక ఆడదయ్యుండి, అది ఆడది కాదు, ఒక రాక్షసులు కూడా పద్ధతిగానే ఉంటారు, రాక్షసి కూడా కాదు ఇది కానటువంటిది ఏదో ఉంది దీని దగ్గర. ఇటువంటి అనేక రకాల అక్కడ అత్యాచారాలకి, అనేక రకమైనటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలు ఉన్నట్లకి కూడా నిలయంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని మార్చినటువంటి ఘనత ఆనాడు కమ్యూనిస్టులకి, ఈనాడు మమతకి కూడా ఉన్నది. సరే, ఈనాడు ఏదైతే ఆర్జికర్ కాలేజీ ఏదైతే ఉన్నదో, మెడికల్ కాలేజీ కోల్కతాలో అక్కడ జరిగినటువంటి సంఘటన, ఆ అమ్మాయే కాదు, ప్రతి సంవత్సరం కూడా అనేక మందిని అక్కడ చంపటం. ఎందుచేతంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే, చంపేసి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారని సృష్టించటం అనేది అంతా జరుగుతూ వచ్చింది. దానికి ఆరోగ్య మంత్రి ఈ మమతా బెనర్జీ. ఎవడైతే సందీప్ ఘోష్ అనేవాడు ఉన్నాడో, వీళ్ళందరూ కూడా, అందులో ఉన్న కొంతమంది డాక్టర్లు ఈ యొక్క దీనికి అక్కడ ఏం చేస్తున్నారంటే, అక్కడికి వచ్చినటువంటి శవాలన్నిటిని కూడా పోస్ట్ మార్టం చేయటం, వాటిలో కళ్ళు తీసేయటం, కిడ్నీలు తీసేయటం, ఏది అవసరమైతే ఆ పార్ట్లు తీసి విదేశాలకు వ్యాపారాలుగా చేసుకుంటున్నారనేది అక్కడ స్పష్టంగా ఈ రోజున బయటపడింది. అది గమనించినటువంటి అందులో డాక్టర్లు ఎవరైనా ఉంటే కనుక ఇది తప్పు అని చెప్పేసి అంటే వాళ్ళని చంపేసి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి సృష్టించడం అనేది ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నది అనేది ఈనాడు మనకు బయటకు వస్తున్నది. అక్కడి నుంచి పోతే ఈనాడు ఈ కార్యక్రమం ఆగస్టు 9వ తారీఖు నుంచి కనీసం ఆగస్టు 14వ తారీఖు వరకు కూడా
మమతా బెనర్జీ దాన్ని ఆ యొక్క ఆనవాళ్ళన్నీ తుడిచేసి ఇవన్నీ చేసి అక్కడ ఆత్మహత్యగా చిత్రీకరించడానికి చెయ్యనటువంటి ప్రయత్నం అంటూ లేదు. ఏదైతే తన యొక్క గూండాలను పంపించి వేల మందిని పంపించి హాస్పిటల్ అంతా ఎప్పుడైతే సిబిఐకి అప్పచెప్పమని కోర్టు ఎప్పుడైతే చెప్పిందో సిబిఐకి అలా కాదు, మేము ఒక 5 రోజులు మాకు టైం ఇవ్వండి, కాకపోతే మేము మమ్మల్ని సిబిఐకి అప్పచెప్తామని చెప్పి ఆ ముఖ్యమంత్రి మేమే మమ్మల్ని దర్యాప్తు చేస్తాం, ఈ నిజాలు తేలుతామని చెప్పి హామీ ఇచ్చి 5 రోజుల్లో ఈమె చేసినటువంటి అగత్యాలన్నీ కాదు, శుభ్రంగా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు రోడ్డు ఎక్కినటువంటి ఇది నిరసన తెలియజేసే డాక్టర్ల మీద దాడి చేయించింది, ఆ హాస్పిటల్ మీద దాడి చేయించింది. వేల మంది మమత తన యొక్క అనుసరులైనటువంటి అనేక మంది తృణమూల కాంగ్రెస్ కార్యకర్తలను అందరినీ కూడా పొంచి పోషించే రౌడీలను వీళ్ళందరినీ కూడా పంపించి హాస్పిటల్ బద్దలు కొట్టించింది, రకరకాల కార్యక్రమాలన్నీ చేస్తుంది. ఇవన్నీ చూసినటువంటి కోర్టు ఖచ్చితంగా దీన్ని మందలించడం జరిగింది. వెంటనే సిబిఐ దర్యాప్తు చేయడం జరిగింది. సిబిఐ దర్యాప్తులో ఈ రోజుని అసలు ఆ కోణాలన్నీ చూస్తున్నటువంటి అక్కడి నుంచి బయటపడుతున్నటువంటి అన్నీ చూస్తుంటే నిజంగా మనం ఎక్కడ బతుకుతున్నాము, అసలు ఏంటిది మన దేశంలోనే ఉందా, యావత్తిది అనేటువంటి పరిస్థితి ఈ రోజున యావత్ సమాజం కూడా ఇస్తూపోయేటువంటి సమాచారం అయితే మనకు దొరుకుతూ ఉన్నది ఈ రోజున. సరే, ఇది ఏమైనప్పటికైనా సరే దీనికి ఈనాటికి కూడా వీళ్ళందరినీ కాపాడటం గురించి ఆ రోజున సిబిఐ రావటం, సిబిఐ వచ్చిన తర్వాత నిరసన తెలియజేసేటువంటి ఈ యొక్క గ్రూపులోకి వచ్చేసి న్యాయం జరగాలి, ఉరి తీయాలి అని చెప్పేసి తనకు కూడా నినాదాలు ఇచ్చి రోడ్డు మీద నడిచిందంటే ఇంతకన్నా ఏంటి తెలివితేటలేంటి? ఆనాడు ఎలక్షన్లో కూడా కాలు పడిపోయి కాలు ఇరిగిపోయింది, నాకు బీజేపీ వాళ్ళు ఎరగొట్టేశారని కట్టుకుని తిరిగి మామూలు ప్రజల చేత ఓట్లు వేయించుకుంది. ఎంత ఈ ఎదవ తెలివితేటలు ఏంటంటున్నాను. తర్వాత మామూలుగా నెగ్గేసిన తర్వాత కట్లు గిట్లు ఇప్పేసి వచ్చేసి గంతులు వేసుకుంటా ప్రమాణ స్వీకారం చేసిన సంఘటన కూడా మనం చూసాం. మరి ఇటువంటి వ్యక్తికి ఏ రకంగా అక్కడ సపోర్ట్ చేస్తున్నారు, ఇది చూస్తూ కేంద్రం ఎందుకు కోరుకుంటుంది? ఇలాంటి వేషాలు వేసేదానికి పనికిమాల దాన్ని ఈ వాటికి అక్కడ భద్రపు చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలి కదా అనేది ప్రజలు కోరుకుంటున్నది. ప్రజలు ప్రశ్నిస్తున్నారు, ఎందుకు కోరుకుంటున్నారు అలాగని. కాబట్టి ఏంటంటే ఈ చేసినటువంటి ఘనకారాలన్నీ చూసినట్లయితే ఈరోజు సిబిఐ దర్యాప్తులు చూసినట్లయితే కనుక ఇదంతా కూడా బయటకు వస్తున్నది. సుప్రీంకోర్టు కూడా కలవ చేసుకోవటం, సుప్రీంకోర్టుకి ఈ యొక్క ఏదైతే మామూలుగా సీల్ కవర్ విచారణ జరిపినటువంటి సీల్ కవర్ని ఈ సుప్రీంకోర్టుకి అందిస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇస్తూ పోయి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏమన్నారు అంటే, అదేంటి ఇటువంటి దౌర్భాగ్య కేసు నేను ఎప్పుడు చూడలేదు, 30 సంవత్సరాల సర్వీస్లో ఇలాంటి కేసుని నేను చూడలేదు. అసలు ఏంటిది, పోలీసులు చేసిన పని ఏంటి, ఇది చేసిన పని ఏంటి, ఇదేంటి, ప్రభుత్వం చేసి తీసుకున్న నిర్ణయాలు ఏంటి, ఎన్నట్ల మీద వాళ్ళ నిజంకి క్వశ్చన్ ఇస్తూ ఉంటే ఈ యొక్క కేసు తరపున వాదించేటువంటి ఇంకొక కాంగ్రెస్ నాయుడు కపిల్ సిబాల్ అని ఒక పెద్ద లాయర్ అనమాట. అంటే పెద్ద లాయర్ అని అంటే ఎలాంటి లాయర్ అంటే ఉగ్రవాదులకి, తీవ్రవాదులకి, ఈ మానభంగాలు చేసేవాళ్ళకి, మర్డర్లు చేసేవాళ్ళకి సపోర్ట్గా వాదిస్తూ ఉంటాడనమాట. వాడు ఆ ఎదవ అక్కడ కూర్చుని ఏం చేస్తున్నాడంటే జడ్జి గారు ఇలా ప్రశ్నిస్తూ ఉంటే లాయర్ నవ్వుతున్నాడు. నువ్వేమంటూ చెప్పబోయా, మామూలుగా కేసు అనేది మేము గెలవటమే మాకు కావాలనేటువంటి పద్ధతిలో ఇకిల్లి నవ్వుతున్నటువంటి ఒక లాయర్ సుప్రీంకోర్టులో ఉన్నాడు అంటే ఇటువంటి ఎదవని అసలు ఉరి తీసేయాలా అక్కర్లేదా? ముందు వీడిని ఉరి తీయాలి కదా. ఏదైతే పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి దానికి నాడు సిబిఐ తరపున అక్కడ 4-5 లాయర్లు వాదిస్తూ ఉంటే 25 మంది లాయర్లని పెట్టి ఈ రోజుని దొంగలను కాపాడటం గురించి ఆ రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. మరి ఇలాంటి లాయర్లు, ఇలాంటి నాయకురాలు ఉండాలా మనకి దేశాల్లోని? ఎప్పుడు కూడా ఈ కపిల్ సిబాల్ అనేటువంటి ఒక నీతి నియమాలు లేనటువంటి ఒక నీచుడు అనమాట. వీడెప్పుడు దొంగల తరపునే వాదిస్తూ ఉంటాడు.
వీడికి సిగ్గు శరం ఎన్నిసార్లు తిట్టిన సుప్రీంకోర్టు అనేక సార్లు ఈయన మందలించినప్పటికైనా సిగ్గు శరం ఉండదు వీడికి. ఇటువంటి వాళ్ళు మన దేశంలో తయారై ఉన్నారు. ఇటువంటి వాళ్ళు సుప్రీంకోర్టులోకి అడుగు పెడుతున్నారు. ఇది మన దౌర్భాగ్యమా, లేకపోతే మన చేతగానితనమా? మనం ఇలాంటి వాళ్ళని, మరి ఇటువంటి వాడిని, ఇక్కులుగా నవ్వినటువంటి వీడి యొక్క పట్ట రద్దు చేయవలసిన అవసరం లేదా సుప్రీంకోర్టుకి? కాబట్టి ప్రజలందరూ కూడా ఈ రోజునే ఈ యొక్క ఇకిలి నవ్వులు చూసి నిజంగా విస్తుపోతున్నారు. ఇటువంటి ఎదవి లాయురా అని అడుగుతున్నారు ప్రజలు. కాబట్టి ఆలోచించండి ప్రజలందరూ కూడా. నేను ఎందుకు చెబుతున్నానంటే ఇటువంటి వాళ్ళని ఎక్కడ ఎదగనివ్వద్దు, ఇటువంటి వాళ్ళని తిరగనివ్వకూడదు భారతదేశంలోని. ఇటువంటి వాళ్ళని ఎక్కడ కూడా ఇంట్లోంచి బయటికి రానివ్వకూడదు. ఇంట్లోంచి బయటకు వచ్చి ఎక్కడ కూడా నివాసం కూడా లేకుండా తగిరి కొట్టవలసినటువంటి అవసరం ఈ సమాజానికి ఉంది. అప్పుడు మాత్రమే ప్రభుత్వం ఇంకా పటిష్టంగా ఇంకా కఠినమైన నిర్ణయాలు తీసుకోగలుగుతుంది. అంతే కాబట్టి మమతా బెనర్జీ లాంటి వాడు, కపిల్ సిబాల్ లాంటి లాయర్ని, మమతా బెనర్జీ లాంటి నాయకురాల్ని, అలాగే ఈ దేశంలో దానికి సపోర్ట్గా మాట్లాడేటువంటి ఇండియా కూటమి నాయకుల్ని ఒకసారి మనం పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది. అక్కడ జరిగిన దానికి, ఆ దారుణానికి ఈనాటికి కూడా ఈ ప్రతిపక్ష నాయకుడిని చెప్పుకునేవాడు రాహుల్ గాంధీ అనే కానివ్వండి, ఆడు అమ్మ కానివ్వండి, ఆడి చెల్లి కానివ్వండి, వీళ్ళు ఎవరు కూడా దాన్ని ఖండిస్తూ ముందుకెళ్ళినటువంటి సంఘటనలు కానీ ఏమీ లేవు. ఏదో వృత్తాబత్తిగా చెప్పటం తప్ప. అది కాబట్టి ఈ భారతదేశంలో ఇలాంటి వాళ్ళ నుంచి ఇటువంటి అలజడిని సృష్టించి ఇలాంటి కార్యక్రమాలు చేయించినప్పుడు దేశ అభివృద్ధి కుంటుపడుతుంది. దేశానికి ఒక చెడ్డ పేరు వస్తుంది. దేశంలో అనేక రకాల అగత్యాలు జరగటానికి కూడా అవకాశం దొరుకుతుంది. కాబట్టి వీళ్ళని కఠినంగా శిక్షించవలసినటువంటి అవసరం ఉంది. ఏదైతే ఈనాడు సిబిఐ దర్యాప్తులో దొరుకుతున్నారో వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఉరి తీయాలి. అదే రకంగా ప్రభుత్వాన్ని భద్రపు చేయాలి, అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పేసి యావత్ సమాజము కోరుకుంటుంది. ఇది మీరు గమనించవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.